పిల్లలు, ఈరోజు మీకు పంచతంత్ర కథలలో ఒక కథ చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. ఒక్క పని గాడిద చేస్తే ఎలా ఉంటుందో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అనగనగా ఒకానొక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర గాడిద, కుక్క పనిచేస్తూ ఉండేవి. గాడిద ఆయన బట్టలు అన్నీ మోసుకుంటూ వచ్చేది. కుక్క రాత్రంతా కాపలా కాసేది. ఒకరోజు ఆ ఇంటిలోకి ఒక దొంగ వచ్చాడు. ఆ దొంగ దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు గాడిద ఏం చేసిందంటే కుక్క దగ్గరికి వెళ్ళి, ఓ సునకరాజమ్మా, మన ఇంట్లోకి దొంగ వచ్చాడు. నువ్వు గట్టిగా ఆడిస్తే యజమాని నిద్రలేస్తాడు. అరువు అరువు అని చెప్తే, నేనెందుకు అరవాలయ్యా, రోజు నువ్వు చేసే పని కనపడుతుంది కాబట్టి నీకు తిండి పెడుతున్నాడు. నేను నిద్ర మానుకొని కాసే కాపలా ఆయనకి కానరావటం లేదే, నేనెందుకు అరవాలి అంటే, అదేంటయ్యా అంత మంచివాడిని పట్టుకొని అంత మాటలంటావా? కుక్క అంటే విశ్వాసానికి మారుపేరంటారు. నీకంటే గాడిదలే నయం అంటదన్నమాట గాడిద. అంటే అప్పుడు కుక్క ఏమంటుంది, నీకు యజమాని మీద అంత ప్రేమ ఉంటే నువ్వే ఏదో ఒకటి చేసుకో వెళ్ళు అంటది. అంటే అప్పుడు గాడిద యజమాని పైన అభిమానంతో గాడిద ఒండ్ర పెడుతుంది. గాడిద ఒండ్ర పెట్టేసరికి దొంగ వెళ్ళిపోతాడు. యజమాని నిద్రలేచి, నీకు ఏమైంది, నిన్నింత గాఢ నిద్రలో ఉంటే నా నిద్రనే చెరగొడతావా అని కర్రతో గాడిదని చావ కొడతాడు. పిల్లలు, వెరీ గుడ్. కథ అయిపోయింది పిల్లలు. ఇప్పుడు కథ కంచికి, వెరీ గుడ్.